ఇంతమంది ముందర వాడు షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఎక్కడెక్కడో నేరాలు చేసి వస్తారు, ఇక్కడ షెల్టర్ తీసుకునే అవకాశం ఉంటుంది. మాకు కూడా తెలియాలి ఇక్కడ ఎవరు ఉంటుందని. ఆ ఉద్దేశంతో ఇక్కడ కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. మీకు కూడా ఇప్పుడు ఏమైపోయింది, ఈ ఇళ్ళలో మొత్తం కూడా గలీగా అంతా పోలీసులు చెక్ చేసింది. ఇక్కడ ఎవరు కూడా నేరస్తులు ఎవరు దొరకలేదు. నేరస్తులు ఇక్కడ లేరు అంటే ఏంది, మీకు ప్రశాంతంగా ఉంటుంది, మీ పిల్లలకు కానీ మీ లేడీస్ కానీ కూడా భద్రత ఉంటుందని అదే ఉద్దేశంతో కూడా కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్స్ కూడా ఎక్కడో దొంగతనం చేసుకొని వస్తారు, రకరకాల టైంలో విలువైన వెహికల్స్ ఉంటాయి. సిగ్నల్స్ ఏమైతుందంటే మీరు ఒకసారి చూడకుండా కొన్ని సందర్భాలు కూడా ఉంటాయి, కొందరు ఫుటేజ్ కూడా తెచ్చుంటారు, అవునా కదా. సో మా ఉద్దేశం ఏంటంటే ఇలా 1000 ఇళ్లలో ఉండేవారు ప్రశాంతంగా ఉండాలి, ఇక్కడ ఎవరు నేరస్తులు ఉండడానికి అవకాశం లేకుండా ఉండాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ మనం ఇంత 100 మంది పోలీసులతో 3 గంటల పాటు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. 150 పైగా 2 వీలర్స్, 30 పైగా ఆటోలను కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తాము, ఒకవేళ జెన్యూన్ ఉంటే ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి టెన్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే డాక్యుమెంట్స్ సరిగ్గా లేవో వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇళ్ళల్లో కానీ ఎవరైనా అమ్మినట్టు మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్గా మాకు సమాచారం ఇవ్వాలి, లోకల్ పోలీస్కి ఇవ్వాలి. మా నంబర్ కూడా మీకు ఇస్తాం, మీకు కూడా కొందరికి ఆల్రెడీ తెలుసు. ఏది ఉన్నా మాకు సమాచారం ఇవ్వాలి. గాంజాయి అనేది ఇక్కడ ఉండే అవకాశం ఉండదు, ఎందుకంటే చూస్తున్నారు మీరు యువకులు ఎట్లా ఖరాబ్ అవుతున్నారు సమాజంలో.